అబ్బా త్వరగా చించు, లేదంటే నిన్ను చించుతా. అవసరం లేదు బావా, ఐడియా వచ్చేసింది. ఏంటి? ఐ లవ్ యూ అపర్ణ అని లెటర్ రాస్తా నీ రక్తంతో. వద్దురోయ్. ఏ నీ రక్తం అంత స్ట్రాంగ్ కాదా? పాజిటివ్ కాదురా, ఓ నెగిటివ్. ఓ అపర్ణ కూడా నెగిటివ్ గా తీసుకుంటుందనా? ఆయన ఇది చాలా ఓల్డ్ ఐడియా రా, ఇంకేదైనా లేటెస్ట్ కొత్త ఐడియా చెప్పు. నువ్వు పాయిజన్ తాగితే? తాగి నేను పోతే? అరే ఏమైనా కొత్తగా ఆలోచించరా, ఏదైనా వర్కౌట్ అయ్యే ప్లాన్ చెప్పరా. ఓకే బావా, ఒక 100 కోట్ల ఐడియా ఉంది. 100 కోట్ల? అరే 100 కోట్లు మన దగ్గర ఎక్కడున్నాయిరా? ఇప్పుడు ఏమైనా బ్యాంక్ కన్నం వేయమంటావా? బాహుబలి సినిమా చూస్తే చాలు. అరే ఇప్పుడు నేను సినిమా చూసే పరిస్థితుల్లో ఉన్నానురా. సరే బావా, పచ్చబొట్టు పొడిపించుకోవడానికి ప్రిపేర్ గా ఉంటే చాలు. పచ్చబొట్ట? రే పచ్చబొట్టేంట్రా? ప్రభాస్ పచ్చబొట్టుతో తమన్నని పడగొట్టాడు. సేమ్ టు సేమ్ ఫార్మేట్ బావా. నువ్వు కూడా అపర్ణ పేరుని పచ్చబొట్టు పొడిపించుకో. అపర్ణ పడిపోతుంది, మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది. బావా ఏంటి డ్రీమ్ సాంగా? ఇంచుమించు అలాంటిదే. ముందు పచ్చబొట్టు వేయించుకో, తర్వాత సాంగ్ వేసుకుందు కానీ. అలాగే. రే నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ పచ్చబొట్టు పొడిచేవాడిని తీసుకురారా. వెళ్ళు పో. అమ్మాయి లత, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచించి నాకు తల పోటొచ్చేస్తుందనుకో. ఆ జ్యూస్ ఇలా ఇవ్వమ్మా. ఇది మీకు కాదా ఆంటీ, గోకుల్కి. అబ్బా వాడికి ఇంకోటి ఇవ్వు తల్లి, నేను ఇది తాగేస్తాను. ఇవ్వమ్మా. ఇది మీరు తాగితే మత్తుతో నిద్రపోతారు, అదే గోకుల్ తాగితే పెళ్లి ఆగిపోతుంది. అర్థమైందా? మరి ఈ జ్యూస్ గోకుల్కి ఎవరిస్తారు? ఇచ్చేలా చేస్తాను, చూస్తూ ఉండండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.